సరదాగా దిగిన సెల్ఫీ ఓ యువతిని చిక్కుల్లో పడేసింది. ఆ సెల్ఫీని అడ్డం పెట్టుకుని ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. తనను ప్రేమించాల్సిందేనని వెంటపడ్డాడు. లేకపోతే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి రచ్చరచ్చ చేస్తానని బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే కేసు విత్డ్రా చేసుకోకపోతే బాగుండదని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆకతాయిని జైల్లో ఉన్నాడు. ఇతని పేరు మోక్ష జైన్. హైదరాబాద్ గౌలుగూడ చమన్కు చెందిన ఇతను తన సోదరుడి మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. తమ షాప్కొచ్చే ఎంతో మందితో స్నేహం చేశాడు. 2 నెలల క్రితం రాంగ్ కాల్తో ఓ యువతి పరిచయమైంది. ఆమెను మాటల్లో దింపాడు. స్నేహం చేయాలని కోరాడు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. అప్పుడప్పుడు కలుసుకునేంత వరకు వచ్చింది స్నేహం. ఇద్దరూ కలిసి సెల్ఫీలు కూడా దిగారు. ఇక అప్పటి నుంచి అతను ప్రేమించాలంటూ యువతి వెంటపడ్డాడు మోక్ష. ఇందుకు ఆమె నిరాకరించింది. గతంలో దిగిన సెల్ఫీలు అడ్డం పెట్టుకుని బెదిరించడం మొదలుపెట్టాడు. తనతో దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో మల్కాజ్గిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించగా అతను రాజస్థాన్ పారిపోయాడు. రాజస్థాన్ నుంచి 3 రోజుల క్రితం వచ్చిన మోక్ష తనపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని సదరు యువతిని ఆమె తండ్రిని బెదిరించసాగాడు. దీంతో బాధితులు మరోసారి ఫిర్యాదు చేశారు. 2 ఫిర్యాదులతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొబైల్ షాపులో ఉన్న మోక్షను పట్టుకున్నారు. ఈ ఫోన్ లినోవా మొబైల్ ఫోన్ కూడా ఆ ఫోన్ ద్వారా ఆయన ఈ బెదిరింపు కానీ మెసేజెస్ ఈ ఫొటోస్ బ్లాక్మెయిల్ కోసం ఆ ఫోన్ ఏం వాడుకున్నారు ఆ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగినాయి. 2 కేసెస్లో అరెస్ట్ చేస్తున్నారు. క్రైమ్ నంబర్ 483 అండ్ క్రైమ్ నంబర్ 528. ఈ సోషల్ మీడియాల ద్వారా మీకు ఎవరితో పరిచయాలు అవుతున్నాయి, అలాంటి వ్యక్తి మంచిగా కాదా అని బ్యాక్గ్రౌండ్ వెరిఫై పక్కా చేయాలా. అనామకులు కాల్స్ చేసినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపినా అంగీకరించొద్దని యువతలకు సూచిస్తున్నారు పోలీసులు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే నేరుగా గానీ వాట్సాప్ నెంబర్తో గానీ ఫిర్యాదులు చేయొచ్చని చెప్పారు.